నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు ప్రాధాన్యతను ఇస్తూ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీజన్లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుందన్నారు. 22 రోడ్లలో 2 వైపులా బఫర్ జోన్లో గ్రీనరీ అభివృద్ది జరుగుతుందని వివరించారు. రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణకు సహకరించిన రైతులను ఇవాళ్టికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్గా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. ట్రంక్ రోడ్స్ 640 కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్ అంటే 320 కిలోమీటర్ల లెంత్, డబుల్ తీసుకుంటే 640 అవుతుంది. బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు. ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సైట్, ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉంటాయో స్టడీ చేసి దానికి వచ్చారు. అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ ఏదైతే ఉందో 450 కిలోమీటర్ లెంత్లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్గా బ్యూటిఫికేషన్కి ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. 133.3 కిలోమీటర్ లెంత్లో బఫర్ జోన్స్లో 22 రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, చైర్మన్ నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా బాలికలు ప్రదర్శించిన నృత్యాలు, స్కిట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గత ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకోలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000, 15,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రతి జిల్లాకు 4 లక్షల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని, బ్లైండ్ క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించి చూపెట్టారని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీ దుర్గాబాయి, కస్కుర్తి హనుమంతరావు, డివిజన్ అధ్యక్షులు పోపూరి నరేంద్ర, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో మరి విభిన్న ప్రతిభావంతులుగా అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా ఈ చీకటమయ జీవితంలో నుంచి బయటకు వచ్చి మేము ఏదైనా సాధించుకోవాలని నిరూపించే వ్యక్తులు ఇక్కడ మా ముందున్నారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో గత ప్రభుత్వం దివ్యాంగులను విమర్శించింది. ఏనాడైనా కానీ గత 5 సంవత్సరాల్లో దివ్యాంగుల అభివృద్ధి కోసం దివ్యాంగుల దినోత్సవాలు కానీ దివ్యాంగులకు పరికరాలు కానీ ఇచ్చిందా అని మనంతా ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మన యువకులు రథసారథి మా నాయకులు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో గతంలో పరిపాలించిన వాళ్ళు మా దివ్యాంగులకి సంవత్సరానికి ఒక రోజు వచ్చే పండుగ కూడా జరపడానికి ఇష్టపడలేదు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికను రూపొందించి రేషన్ మాఫియా ఆగడాలను అరికట్టాలంటూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు ఎమ్మెల్యే గల్లా మాధవి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. గత నెలలో నిర్వహించిన రివ్యూలో రేషన్ డీలర్ల ఆగడాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. దానిపై అధికారులకు సమాచారం ఇవ్వగా 11 రేషన్ షాపుల డీలర్లపై చర్యలు తీసుకున్నారని చెప్పారు.
కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 90 రేషన్ షాపులు పారదర్శకంగా పనిచేయాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జేసీని కోరారు. దానికి అనుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ వెంటనే రేషన్ డీలర్లు పారదర్శకంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, కస్కుర్తి హనుమంతరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ నెలలో ఈ రేషన్ షాపుల మీద ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు డీటీ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు, మరి ఎన్నో రకాలైన కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరితో కలిసి మా పశ్చిమ నియోజక ఆఫీస్లో 7వ తారీఖు నాడు ఒక రివ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రివ్యూ నేపథ్యంలో అనేక అంశాలు మా దృష్టికి రావడం జరిగింది. అంటే రేషన్ మాఫియా అంటూ, లేదు అంటే 2వ తారీఖే బోర్డులు మూసేసి మేము బియ్యం స్టాక్ లేవు అనడము, లేదంటే మేము డబ్బులు మాత్రమే ఇస్తాము బియ్యం ఇవ్వము అనడము, ఇక్కడ స్థానికంగా ప్రజలకి ఇవ్వాల్సిన కార్డులు అంటే రేషన్ ఇవ్వకపోవడం కానివ్వండి, ఇంకా స్మార్ట్ కార్డులు పంపిణీ కాకపోవడం కానివ్వండి, ఇలాగా పలు అంశాలు మా దృష్టికి రావడం జరిగింది. మా పశ్చిమ నియోజకవర్గంలో ఒక 11 షాపుల మీద ఇలాగా మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్న షాపుల మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. పీడిఎస్ డైవర్జన్ ఒక మేజర్ ఇష్యూ ఉంది. దాని తర్వాత వాళ్ళు సరిగా డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోతున్నారు, వాళ్ళు డైవర్జన్ చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ నాట్ ప్రాపర్లీ టాకింగ్ టు ద కన్జ్యూమర్స్ ఆల్సో. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ రేజ్ అయింది. సో దానివల్ల మేడం ఏం చెప్పారు దట్ వీ షుడ్ ఇన్స్టాల్ ద ఎప్పీ సీసీ కెమెరాస్ ప్రతి ఎప్పీ షాప్లో, అండ్ ఈ ఫీడ్ కూడా మనకి మన ఆఫీస్లో, తర్వాత కమిషనర్ సార్ ఆఫీస్లో, తర్వాత మన పార్టీ ఆఫీస్లో కూడా వీ షుడ్ డూ. సో ప్రాపర్ మానిటరింగ్ అవుతుంది. సో దాని గురించి మేడం ఇది రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది కొంచెం మంచి పాయింట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మేడం వాట్ ద పాయింట్స్ ఆర్ రేస్డ్ వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ముందుగా యాక్షన్ తీసుకుంటాం. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అమరావతి మండలం దిడుగు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మరియు పెదకూరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ సాగులో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలు తీరును అధికారుల సమక్షంలోనే అడిగి తెలుసుకున్నారు. ఇవన్నీ కలిపి వేసుకోవడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు నెక్స్ట్ ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం చేయడం. డిసెంబర్ 7వ తేదీన యూటీఎఫ్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సభ జరగనుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సభ ఆదివారం జరుగుతుందని చెప్పారు. ఈ సభలో కుల నిర్మూలన, తెలుగు సాహిత్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అంశాలపై ప్రముఖ సాహితీ విమర్శకులు జి లక్ష్మీ నరసయ్య, డాక్టర్ కోయి కోటేశ్వరరావు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి విల్సన్, జయసుధ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 6వ తేదీన. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే, పెరియార్, డాక్టర్ అంబేద్కర్, జాషువా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో 7వ తేదీ సాయంత్రం, డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకి యూటీఎఫ్ కార్యాలయంలో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో ప్రముఖ సాహితీ విశ్లేషకులు జి లక్ష్మీ నరసయ్య గారు కుల నిర్మూలన అనే అంశం మీద ప్రసంగిస్తారు. అలాగే ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు తెలుగు సాహిత్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అంశం మీద ప్రసంగిస్తారు. అలాగే కెఎస్ లక్ష్మణరావు అంటే నేను ఈ సభకి అధ్యక్షత వహిస్తాను. అలాగే విల్సన్, అలాగే రాజారావు తదితర ప్రముఖులంతా కూడా ఇందులో పాల్గొంటారు. పాత గుంటూరు బాలాజీనగర్ 9వ లైన్లోని శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములకు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నెల 16 వరకు జరిగే కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు ఇతర మాలధార స్వాములు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సమితి ప్రతినిధులు కోరారు. తొలిసారిగా తమ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో బాలాజీనగర్ 9వ లైన్లో పాత గుంటూరు 26వ తారీఖు నుంచి డిసెంబర్ 16వ తారీఖు దాకా సద్ది కార్యక్రమం స్వాములందరికీ ఏర్పాటు చేయబడుతుందండి.
ఈ కార్యక్రమం నిమిత్తం 8వ రోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది నగర ప్రజలందరికీ స్వాములందరికీ తెలియజేస్తున్నాము. స్వాములందరూ విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో 21 రోజుల అన్నదాన కార్యక్రమం, సద్ది కార్యక్రమం జరుగుతుంది స్వాములకు అందరికీ కూడా. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, పెద్దలకు, నగర కమిటీ వాళ్ళందరికీ కూడా, ఈ అయ్యప్ప సేవా సమితి కమిటీ వారి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఇది మొదటి సంవత్సరం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించవలసిన కోరుచున్నాం. అలానే ప్రతి సంవత్సరం కూడా మా కమిటీ వారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేస్తున్నారు. కావున అయ్యప్ప స్వాములు, అలానే భవానీ స్వాములు, శివదీక్షాపరులు అందరూ కూడా ఈ యొక్క సద్ది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిన కోరుచున్నాం. రైతులను అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హెచ్చరించారు. గుంటూరు ప్రత్తిపాడు నియోజకవర్గ రైతులతో కలిసి ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఫెర్టిలైజర్ బిజినెస్ చేస్తూ నాగిరెడ్డి అనే వ్యక్తి దాదాపు 10 గ్రామాల రైతుల నుంచి ఎక్కువ వడ్డీ ఆశ చూపి 40 కోట్ల రూపాయలను వసూలు చేసి ఎగ్గొట్టారని చెప్పారు. 2021 నుంచి తమ డబ్బుల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఇప్పటికే పోలీస్ శాఖ ద్వారా ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు. నాగిరెడ్డి తాను స్వయంగా రైతులకు తిరిగి డబ్బులు చెల్లిస్తే మంచిదని, లేకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నాగిరెడ్డి వెనుక అప్పటి వైసీపీ పెద్దల హస్తం కూడా ఉండొచ్చనే అనుమానం ఉందని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. మరి పోలీసు వారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ చేశారు. దాదాపుగా 150 మంది రైతులకు సంబంధించి ప్రామిసర్ నోట్లు, చెక్కులు అన్నీ కూడా ఆధారంతో సహా ఉన్నాయి. తర్వాత ఆయన కూడా, నాగిరెడ్డి అనేటువంటి ఆయన చాలా తెలివిగా తనకున్నటువంటి ఆస్తులు కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి గుమస్తా ఈరోజు అమరలింగేశ్వర అనేటువంటి ఒక ఫర్టిలైజర్ షాపే తెరిచాడు. 2 ఏళ్ళ నుంచి ఆయన దాదాపు 10 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాడు. అంటే దీని వెనక ఎవరున్నారు అన్నటువంటిది స్పష్టమవుతుంది. సో నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రోత్సాహం ఎవరిచ్చినా పక్కన పెడదాం, కానీ ఈరోజు 150 మంది రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో కనీసం శాంతి లేకుండా, వాళ్ళ అవసరాలకు లేకుండా, వాళ్ళ పెళ్ళిళ్ళకి, చదువులకు సంబంధించినటువంటి డబ్బులన్నీ స్వాహా చేసి కుటుంబాల పేరు మీద ఆస్తులు సంపాదించుకొని, బినామీల పేరు మీద వ్యాపారాలు తెరుచుకొని నేను ఐపీ పెట్టానంటే అది కుదిరే పని కాదు. అందుకే మళ్ళీ ఒక్కసారి నిన్న ఎస్పీ గారు మారారు కాబట్టి మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళాం. ఎస్పీ గారు స్పాంటేనియస్గా స్పందించారు. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పత్తిపాడు సిఐ గారు కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణలో ఉన్నారు. తొందరలో రైతులకి విముక్తి కలిగించే విధంగా కూటమి ప్రభుత్వంలో పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిలోని 7 గ్రామాల్లో 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,666 ఎకరాల భూ సమీకరణ చేసే బాధ్యతను సిఆర్డీఏకు అప్పగించింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ సమీకరణ జరగనుంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా ఈ ల్యాండ్ పూలింగ్ ను చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.